జనగామ జిల్లా నర్మెట బాలికల వసతి గృహంలో కొద్ది రోజులుగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి. విద్యార్థుల దగ్గర సెల్ ఫోన్లు దొరుకుతున్నాయి అన్నటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. చదువుకునే పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఏంటన్నటువంటి ప్రశ్నించినందుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఒకవైపు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో తను బాధపడుతుంది. అలాగే పిల్లల పేరెంట్స్ కూడా పిల్లల దగ్గరికి సెల్ ఫోన్లు ఎలా వస్తున్నాయి, తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారా లేరా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం పేరెంట్స్లో కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు మొన్న జరిగినటువంటి పరిణామాలు, విద్యార్థులు ఆందోళన బాట పట్టాల్సినటువంటి అవసరం ఏముంది, ఏ ఇబ్బందులు ఉన్నాయన్నటువంటి దాని మీద కూడా పేరెంట్స్ కూడా పునరాలోచించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి వార్తలు కూడా బయటికి పొక్కడంతో తమ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన తల్లిదండ్రులు నెలకొంది. ప్రస్తుతానికి ఆ తల్లిదండ్రులు కూడా మనతో ఉన్నారు. అసలు సెల్ ఫోన్లు విద్యార్థుల దగ్గర దొరకడంపై తల్లిదండ్రులు ఎట్లాంటి వాదన వినిపిస్తారు, వాళ్ళ మాటలు ఎట్లా ఉన్నాయి, పిల్లల గురించి వాళ్ళు చెందుతున్నటువంటి ఆందోళన ఏంటి, వాళ్ళని కనుక్కొని తెలుసుకుందాము. సార్, మీ పేరు చెప్పండి. మీ పిల్లలు ఈ నర్మేట గర్ల్స్ హై స్కూల్లో అంటే గర్ల్స్ హాస్టల్లో ఉంటున్నారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? వాళ్ళు ఎట్లా, మీరు మొన్న దాకా ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పి చాలా మంది పేరెంట్స్ కూడా ఆందోళన పడుతున్నారు. అట్లాంటప్పుడు నిజంగా పిల్లల దగ్గర స్కూల్లో సెల్ ఫోన్లు ఉండడము, అలాగే ఇవన్నీ శ్రేయస్కరంగా మీరు భావిస్తున్నారా? మొన్న విద్యార్థులు ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది? సార్, పేరెంట్స్ మాకు ఏ ఇబ్బంది ఏం లేదు. ఒకటే ఆ ఒక్క పాప వల్ల దొరికింది అన్నారు ఫోను. ఎవరికి ఏం ఇబ్బంది లేదు. మాకు హాస్టల్ వల్ల ప్రాబ్లం లేదు. మేడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పిల్లలు బాగానే ఉన్నారు. హాస్టల్ మేనేజ్మెంట్ బాగానే ఉన్నది. మాకు ఎలాంటి ఇబ్బంది లేవు. పిల్లలు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ఒక్క అమ్మాయి వల్ల అందరినీ ప్రెషర్ చేస్తారు. చేపట్టకపోతే వీళ్ళని టార్చర్ పెట్టడం, ఇది మాకు సపోర్ట్ అయిపోదని టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి ధరం చూస్తున్నారు తప్ప ఆ ఒక్క పాప తప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు కానీ మా పిల్లలకు కానీ ఇలాంటి. ఓకే, ఇప్పుడు మీరు పిల్లల్ని అడిగి తెలుసుకున్నారా అసలు ఏం జరుగుతుందని చెప్పి? పిల్లల్ని అడిగి తెలుసుకున్నారా? ఒకవేళ మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు? మీ పిల్లల్ని అడిగి తెలుసుకునే వచ్చినాం మేడం. ఏమన్నారు? పిల్లలు అడిగినాం. వాడిన వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ పని చేసిందంటే పని చేసే వేరే వాళ్ళు వర్కర్ ఉన్నారు. వర్కర్లో చెప్పలేక వీళ్ళని చెప్పుడు వచ్చాడు. వర్కర్లు అందన్నప్పుడు అయ్యో చిన్న పని చెప్పవచ్చు, చిన్న గ్లాస్ ఇటీ అనొచ్చు, చిన్న చిన్న పనులు. దానికి కూడా వీళ్ళు ఏదో పెద్ద ఇష్యూ చేసి అమ్మాయి మేడం మీద పెట్టడం, ఇది కరెక్ట్ అయిన విషయం కాదు. ఓకే, పిల్లల దగ్గర సెల్ ఫోన్లు అయితే దొరుకుతున్నాయి. అది నిజంగా ఒక్క పిల్లల వల్ల మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కొంతమంది కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటప్పుడు అసలు నిజంగా ఈ పిల్లలు బయట ఫోన్లు మాట్లాడేటువంటి పరిస్థితి, లేకపోతే కొంతమంది పేరెంట్స్ అది ఇచ్చిత అని చెప్పి అంటారు. నిజంగా పేరెంట్స్ తీసుకుపోయి ఇస్తున్నారా పిల్లలకి? ఏమైనా అవసరం వస్తే మీరు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడుతుంటారు? వార్డెన్ మేడానికి ఫోన్ చేస్తాం. వార్డెన్ మేడం ఫోన్ చేస్తాం. ఆమె మేడం మాట్లాడుతుంది. ఫోన్ ఒక అమ్మాయి దగ్గర ఉన్నది అనేది విషయం వాస్తవం. తెలిసిన పిల్లలతో అడిగినాం, చెప్పారు. ఆ అమ్మాయి నైట్ మాట్లాడడం చేయడం జరుగుతుందని పిల్లలతో చెప్పారు. మా పిల్లలతో చెప్పారు. మీరు స్కూల్లో మీ పిల్లల్ని కానీ ఇంకా మిగిలిన వాళ్ళని ఎంక్వైరీ చేసుకున్నారా? అసలు జరుగుతున్న పరిణామాలు ఏంది, ఫోన్లు ఎందుకు దొరుకుతున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నారు, మీ పిల్లలు ఎవరైతే వాళ్ళు ఏమంటున్నారు? ఆ ఒక్క అమ్మాయి మాట్లాడుతుంది సార్. ఆ ఒక్క అమ్మాయి తప్ప ఎవరు లేరు. ఆ ఒక్క అమ్మాయితోనే అంత ఇష్యూ. ఆమె మాట్లాడుతుంది. నైట్ ఫోన్ చేసి సరే ఎవరు చేస్తున్నాం మాకు సంబంధం లేదు మాట్లాడుతుంది తప్ప ఎవరికి లేదు. చాలా రోజులు ఫోన్ ఉంది ఆమె దగ్గర. అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే బయట చెప్పలేకపోయారు. చెప్తే ఎలా పిల్లలు ఇబ్బంది పెడతారని చెప్పలేదు. పెద్ద క్లాస్ వాళ్ళు చిన్నలు కాబట్టి బేర్చారు తప్ప ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏందనుకుంటున్నారు మరి? నచ్చకపోతే ఆమె వెళ్ళిపోవాలి కానీ వీళ్ళందరికీ ఎందుకు సంబంధం? ఈ హాస్టల్స్ అయిన సంబంధం, మా పిల్లలకి ఏం సంబంధం? మరి మీ పిల్లలందరూ కలిసి మూకుమ్మడిగా ఉంటేనేమో ఆ మేడం ఉండాలి, లేకపోతే మేము అందరం కలిసి వెళ్ళిపోతామని చెప్పి పిల్లలందరూ కలిసి చెప్తున్నారు, మూకుమ్మడిగా చెప్తున్నారు. ఇట్లాంటప్పుడు మరి పిల్లలను మీరు వాళ్ళను సమర్థిస్తారా, లేకపోతే మరి వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు పిల్లలు? లేదు సార్. అయితే ఈ మా పిల్లలు ఏమడవడం కారణం ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా నలుగురు కలిసి మీరు వస్తున్నా మాత్రం రారి, లేకపోతే బాగుండదని చెప్పి వారింగ్ ఇచ్చడం, బేరియడం వల్ల రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అయితే ఇష్టంతో ఏది కాదు. మాకు మేడంతోనే ఎలాంటి ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఇవాళ సరే వాళ్ళు గవర్నమెంట్ ప్రచారం వాళ్ళు ఇస్తున్నారు, సాలకపోయా బుక్ ఎక్కువ తక్కువ, దానికి కూడా పెద్ద వీళ్ళు విషయం చేసేయడం అది కరెక్ట్ కాదు. అందరం సమానం కదా. ఇప్పుడు అవసరం లేని వాళ్ళకి కూడా 8వ క్లాస్కు లేనే లేదు. 8వ క్లాస్ అమ్మాయి కూడా ఇది అవుతుంది. సరే వాళ్ళకి ఏదో పేదోళ్ళు కావచ్చు, చదువుతుంది, అలాగో బుక్క ఉంటుంది. దానికి కూడా అదే కోపం వచ్చి ఇప్పుడు మనమైతే మన పిల్ల అనవా సార్, ఏం తింటారు ఏమవుతుంది అని ఆ విషయంలో ఎప్పుడన్నా నోటి మాట జారవచ్చు, అంతే తప్ప ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, పిల్లలు ఆందోళన బాట పట్టడం మీద మీరు నిజంగా దాన్ని ఎట్లా చూస్తున్నారు? మరి మీ పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మా పిల్లలే మాకు ఏం చెప్తారు సార్, అప్పటి మన వాళ్ళు చెప్పారు కానీ తర్వాత ఆడితే మాకు సంబంధం లేదని వాళ్ళే చెప్తారు. మేమేం చెప్పాలి? ఇక అంటే ఒత్తిడి మేరకే మేము ఆందోళన చేసినాం. అలా ఒత్తిడి వరకే, హాస్టల్లో ఒత్తిడికి ఇప్పుడు మేము ఎప్పుడు ఉన్నాం కదా. కొంతమంది మహిళా పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఆడపిల్లలు ఎట్లాంటి వ్యవస్థ ఉండాలో వాళ్ళకి ఇంకా స్పష్టంగా తెలుసుంటుంది కాబట్టి వాళ్ళను కూడా అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అన్నటువంటి ఆందోళనతోటి హుటాహుటిన వీళ్ళు స్కూలు పరిసర ప్రాంతాలకు వచ్చారు. అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏమిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇప్పటివరకు అయితే ఏంటంటే పిల్లలు కూడా కొంత మాకు అన్ని ఫెసిలిటీస్ సరిగా లేవు, మాకు
పని చేపిస్తున్నారు అది ఇది అని చెప్పి అంటున్నారు. మీరు కూడా పేరెంట్స్ కూడా స్కూల్కి వెళ్తుంటారు, పరిస్థితులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీ స్పందన ఏంటి? నిన్న మొన్న అంటే ఇప్పుడు మా పాప 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ వరకు చదువుకుంది సార్. ఇప్పుడు ఈ ఇయర్ అయితే లేదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ మా పాప. 2 సంవత్సరాలు అక్కడనే హాస్టల్‌లోనే ఉంది. ఆ వార్డెన్ మేడమ్ ఆమె ఏంటో, ఆమె మెంటాలిటీ ఏంటో, ఆమె స్ట్రిక్ట్‌నెస్ ఏంటో అంతా తెలుసు మాకు. ఆమెనైతే అట్లాంటిది కాదు. పిల్లలకి ఇట్లా తప్పు చేయమని అన్నిటికి ప్రోత్సహించే మనిషి కాదు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది హాస్టల్‌లో. ఏ వర్క్ అయితే చెప్పడం ఇంతవరకు మా పాప ఒక్క కాంప్లిమెంట్ ఇచ్చిందే లేదు మేడమ్ పైన. మేము కూడా రెగ్యులర్‌గా వచ్చి వెళ్ళేవాళ్ళం. మంత్లీ ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళము. కానీ బానే చూసుకునేది. అన్ని పిల్లల విషయాలలో. దగ్గర సెల్ ఫోన్లు ఉండడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మరి ఎవరితోటి మాట్లాడతారు? మీ పిల్లలు సేఫ్‌గా ఉన్నారని భావిస్తున్నారా మరి మీరు ఇట్లా పిల్లల మా దగ్గర పాప హాస్టల్ దొరకడం వల్ల? ఉన్నప్పుడైతే మా పాప ఉన్నప్పుడైతే అసలు సెల్ ఫోన్సే లేవు. హాస్టల్‌లో అలో ఉండదు గదా సార్. సెల్ ఫోన్స్ ఎందుకు వాడాలి? ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర ఉంటే ఒక అమ్మాయితోటి 10 మంది చెడిపోవడానికి అవకాశం ఉంటది గదా! అది ఆ అమ్మాయి చేసిన పొరపాటును ఒప్పుకొని తన తప్పు తను ఒప్పుకొని వెళ్ళిపోవాలి. అంతేకాని ఇప్పుడు ఇంతమందిని ఇంత సఫర్ చేయడం కరెక్ట్ గాదు సార్ అది. అప్పుడు ఆ మేడమ్‌ని ఇప్పుడు జాబ్ నుంచి తీసేయాలా అని అనడం అది కరెక్ట్ గాదు. అదే వీళ్ళు అంటున్నారు ఉంటే మేమన్నా ఉండాలి లేకపోతే మేడం అన్నా ఉండాలంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? లేదు సార్. అది కరెక్ట్ గాదు. ఇప్పుడు చేసిన తప్పు తన దగ్గర పెట్టుకొని, తను సెల్ ఫోన్‌లో మా బాయ్ ఫ్రెండ్ తోటి మాట్లాడింది. తను ఏం చేసిందో తన తప్పు తను తెలుసుకొని తనెళ్ళిపోవాలి. అంతేగాని ఇంతమందికి ఇప్పుడు ఇంతమంది పిల్లలకైనా, ఇప్పుడు మేడమ్‌కైనా చానా కష్టం గదా సార్ ఇప్పుడు. ఇప్పుడు ఆ మేడము ఏదో అట్లా బతుకుదెరువు కోసమని ఏదో తను వచ్చి ఏదో జాబ్ చేసుకుంటుంది. ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు. అవసరమా? ఇట్లా తన తప్పు తాను ఒప్పుకొని ఎళ్ళిపోతే సరిపోతది సార్. ఇంత కాలేజ్ మొత్తం ఇప్పుడు అంత బ్యాడ్ నేమే గదా! కాలేజ్‌కైనా, హాస్టల్‌కైనా. ఇప్పుడు అందరు పేరెంట్స్ నమ్మే పంపిస్తుర్రు గదా! ఇప్పుడు ఆ వార్డెన్ మీద అందరూ భరోసా పెట్టుకొనే పంపిస్తుర్రు గదా! నువ్వు సీక్రెట్‌గా ఫోన్ మెయింటైన్ చేయడం అది కరెక్ట్ గాదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తప్పు. నీ వల్ల ఇంకా 10 మందిని చెడగొట్టడం అది తప్పు. ఇప్పుడు నువ్వు వాడింది గాక ఇప్పుడు 10 మందికిస్తావు సీక్రెట్‌గా. రూమ్స్‌లో డే అండ్ నైట్ అయితే వాళ్ళు లోపలికొచ్చి చూడలేరు గదా! అంతా వార్డెన్స్ అయినా, ఆ స్టాఫ్ అయినా చూడలేరు గదా! వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ మీ అభిప్రాయం తెలుసుకొని, నమ్మకం పైన వాళ్ళది మొత్తం ఇప్పుడు తల్లిదండ్రులు ఎక్కడనో ఉంటారు సార్. జాయిన్ చేసెళ్ళి. పూర్తి బాధ్యత వీళ్ళదే గాబట్టి వీళ్ళు జూసుకుంటారు. తప్పు కనిపిస్తే ఒక మాట అంటారు. అదే గాని తప్పుని సరిదిద్దుకోవడానికి ట్రై చేయాలి గానీ, ఇలా తప్పుల మీద తప్పులు చేసి, ఇంతమందిని సఫర్ చేయడం ఇది కరెక్ట్ గాదు ఆ అమ్మాయిది. ఓకే. ఓకే. మీరు చెప్పండమ్మా మీ పాప ఏం చదువుతుంది? ఇప్పుడు మా పాప 10th చదువుతుంది సార్. దీంట్లో నిజంగా మీరు మీ పిల్లల్ని అడిగారా? వాళ్ళు పనులు చేపిస్తున్నారా? లేకపోతే పనులు చేయించడం వల్ల వీళ్ళు ఇట్లా అంటున్నారా? చదువుకు వాళ్ళకి ఆటంకం కలుగుతుందా? లేకపోతే ఫోన్‌లు ఉండడం వల్ల వీళ్ళకేమైనా ఇబ్బంది జరుగుతుందా? అసలు మీ ఉద్దేశ్యం ఏంటి? అసలు మీ పిల్లలు హాస్టల్‌లో చదవడానికెళ్లారా? లేకపోతే ఫోన్‌లు మాట్లాడడానికెళ్లారా? ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పండి మీరు? చదువుకోవడానికి పంపించినాం సార్. చదువుకోవడానికి పంపిస్తే ఫోన్‌లు మాట్లాడడం మంచిది కాదు కదా! ఆ ఫోను తీసుకొచ్చిన వాళ్ళని కొంచెం స్ట్రిక్ట్ చేయాలి. ఆ పిల్లను చదువుకుంటే హాస్టల్ ఉంటేనే ఉంచాలి. లేకుంటే రోజు డైలీగా వచ్చి పొమ్మనాలి. స్కూల్ గవర్నమెంట్‌ది అది. అంతేగాని ఇక వాళ్ళ మేడాన్ని తీసేయాలని అంటే మేము బాధ్యత అప్పచెప్పి మేడానికి అప్పచెప్పి పోతిమి. నెలకు వారానికి ఒకసారే వత్తిమి. వచ్చి మేడం చూసుకుంటారా అంటే సరే అని చెప్పే. మేమేం చేస్తాం సార్ అట్లా అయిన దానికి. అట్లా ఫోను తెచ్చుకుంటే ఆమె వాళ్ళ తల్లిదండ్రులని పిలిపించి పంపియాలి. లేకుంటే స్కూల్‌కి వచ్చి పొమ్మనాలి. హాస్టల్ ఉంచితే ఇబ్బంది కదా మా పిల్లలకు. ఫోను సరే నేను మాట్లాడుతానని ఇంకో పిల్లలకి ఇస్తారు. ఇస్తంటే వాళ్ళు ఇంకోళ్ళతోటి మాట్లాడితే మేము వస్తున్నాం అది ఇది అని ఇబ్బందులు పడుట కంటే మళ్ళీ ఏమన్నా మగ పిల్లలు వస్తా ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా ఇదివరకు కూడా ఇద్దరు ముగ్గురు ఎవరో వచ్చిపోయారట. ఇట్లా మగ పిల్లలు చుట్టుపక్కల వస్తేనే పోలీసులకు ఫిర్యాదు చేశారట. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు కూడా వచ్చి వాళ్ళని పట్టుకొని పోయారట. అంటే అసలు ఒక సెక్యూర్ వాతావరణంలో ఉన్నారంటారా? ఇప్పుడు ఫోన్లు ఉండడం వల్లనే ఇట్లాంటి వ్యవస్థ ఉంటుంది కదా! దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఫోన్ తీసుకురావద్దు సార్. ఫోను ఉండదు కదా హాస్టల్లో ఫోన్ వాడడం అంటే ఇక హాస్టల్ ఎందుకు? హాస్టల్ ఎందుకు? వార్డెన్లు ఎందుకు? చూడడం ఎందుకు? ఇక ఫోన్ ఇచ్చినప్పుడు అట్లాంటప్పుడు మనమే ఇంటికి ఇచ్చి రోజు పంపించుకోవాలి స్కూల్ నుండి. హాస్టల్ ఉంచవద్దు అట్లాంటి పిల్లలను. ఓకే. ఓకే. ఇప్పుడు ఎందుకంటే ఎంక్వైరీ జరుగుతుంది. అధికారులు కూడా చాలా సీరియస్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అభియోగం ఏంటంటే మాతో పనులు చేపిస్తుంది. మాకు నీళ్లు మోపిస్తుంది, గ్యాస్ సిలిండర్లు మోపిస్తుంది, అలాగే బియ్యం బస్తాలు ఎత్తిపిస్తుంది. అన్ని పనులు మాతోనే చేపిస్తుంది కాబట్టి మేము చదువుకోవడానికి వచ్చామా? లేకపోతే ఇక్కడ పనులు చేయడానికి వచ్చామా అని చెప్పి మీ పిల్లలు అంటున్నారు. అట్లాంటప్పుడు మరి మీ పిల్లలు వాళ్ళకు మీరేమైనా సర్ది చెప్తారా? లేకుంటే నిజంగా పనులు చేపిస్తుందా మేడం? ఇప్పటివరకు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా! అట్లాంటప్పుడు ఆ పనులు చేపించేటట్టుందా? మీ పిల్లల చదువులో ఏమైనా మెరుగుదల కనబడిందా? ఇట్లాంటి సమయంలో ఫోన్ల విషయం బయటకు వచ్చేసరికి ఈ అభియోగాలు మోపుతున్నారు అనుకోవచ్చా? అదేం లేదు సార్. పనులంటే చిన్న చిన్నవి మనం కాగితాలు అవోటి ఇవోటి పడేసుకుని చేయించాల్సిందే. అది స్కూల్ గవర్నమెంట్ కూడా అది అక్కడ వాళ్ళు కూడా చేయించుకుంటారు.
ఈ పెద్ద పెద్ద పనులు మాత్రం వాళ్ళే మన పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయించుకోవాలి, అదొకటైతే. ఇక ఈ పిల్లలను చూసుకోవడము మంచి చెడు అన్ని వాడేందే వాళ్ళ శుభ్రత వాళ్ళకి చెప్పాలి కదా సార్, వాళ్ళకి కూడా తెలిసి రావాలి వాళ్ళ శుభ్రత వాళ్ళకి చెప్పాలంటే. అట్లాంటివి చేయించడం పెద్ద అదేమి ఉండదు, అటు వరకు చేయించవద్దు. కొంచెం మంచిగా మంచి చెడు చూడాలి. మరి వాళ్ళను ఫోన్ మాట్లాడితే ఎవరన్నా మగ పిల్లలు వస్తారు, మంచి తల్లిదండ్రులు కూడా తెలిసిన తెలియకుండా ఊరికి వస్తే అటుకు వచ్చినాక ఏం జరగకపోతే కూడా ఇబ్బందే కదా మాకు కూడా. అట్లా ఫోన్లు ఇవ్వడం మంచిది పద్ధతి అయితే కాదు వాళ్ళది. మీరేం చెప్పదలుచుకోరు? వీళ్ళు ఏంటంటే పనులు చేయించడం వల్లనే మేము ఇంత ఇబ్బందులు పడుతున్నాము, మేము చదవలేకపోతున్నాం అని చెప్పి పిల్లలు అంటున్నారు. దీనిపై మీరు ఏం స్పందిస్తారు? లేదు సార్, వర్క్ చేస్తానంటే వర్కర్లో ఉన్నారు. వర్క్ చేయమని చెప్తాను, మేడంకి ఏం అవసరం? మేడం చేసే పని కాదు అది. నీట్నెస్ ఏమైంది అంటే వీళ్ళు అక్కడ చిత్తబుట్టీలు ఉన్నాయి, పేపర్లు అక్కడ ఏమంటే వాళ్ళు ఇష్టపడి అక్కడ వేయడం వల్ల ఏర్పించింది. మీరు వేసారు కాబట్టి మీరేసింది మీరే ఉంటారు కాబట్టి నీట్ ఉండాలని చెప్పి తీపించింది తప్ప ఆమెకి ఏం అవసరం? మేడంకు మంది లేదు కదా. వర్చారు బీమాసం ఉంటుందంటారు, వర్చారులో ఉన్నారు, వీళ్ళని చేస్తారు. మేడం ఏం పని? మేడం ఇంటికా పని చెప్తున్నా ఏమన్నా? మీరుండే కానీ మీరు నీట్గా ఉండదని చెప్తుంది కానీ మేడం ఏం సంబంధం? వర్చారు ఉన్నాగా. ఈ వర్చారు విషయం మాట్లాడేది మేడం విషయం ఎందుకు వస్తుంది? అయిందానికి కాదానికి మేడం అవసరం లేదు సార్. అభియోగం చేస్తున్నారు. అభియోగం చేసినటువంటి వాళ్ళ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమె గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసుకున్నారా? తెలుసుకున్నాం అంతవరకు సార్. ఆమె ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ చేసింది. అక్కడ ఇలాంటి ఇబ్బందులు వాళ్ళని అక్కడ హాస్టల్ ఇదే ఇబ్బందుల వల్లనే వాళ్ళు నిలబట్టారు, ఇక్కడికి వచ్చారు. తల్లి తండ్రి లేరు, ఆమె బంధువులు ఇష్టం చేసారు. ఏదో సరే మా మేడం నా భారం తీయాలని చెప్పి వేసారు. ఆమె ఆ పాపయ్య వల్ల మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. హాస్టల్కి ఇబ్బంది, హాస్టల్ పేరు పోతుంది, జలీజ్ అవుతుంది. ఉన్న ఈ పిల్లల ఇబ్బంది బెదిరిస్తుంటూ గ్యాంగ్ లెక్క తయారు చేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. పిల్లలు వచ్చి సపోర్ట్ ఎత్తరా చేయరు, లేదంటే మీకు మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు కదా, తర్వాత మీ నైట్ మీ ఇబ్బంది పెడతాం అన్న భయాన్ని చేసి భయవంతులు చేసి మామూలు పిల్లలు ఇబ్బంది పెట్టడం వల్ల సరే అని వచ్చి ధరం చూస్తుంది తప్ప ఇష్టం వచ్చి చూసుకుంటే ఎవరు లేరు. మరి దీనికి పరిష్కారం ఎట్లా అనుకుంటున్నారు? అమ్మాయి వెళ్ళిపోతే మాకు ఇబ్బంది లేదు, హాస్టల్కి ఇబ్బంది లేదు, మాకు ఇబ్బంది లేదు, మా పిల్లలకి ఇబ్బంది లేదు. ఆ ఒట్టామి వల్ల ఈ ఉన్న 50 మంది స్టాఫ్ ఇబ్బంది పడతారు పిల్లలు. ఆమె ఆల్రెడీ పోతే అయిపోతుంది. అక్కడ ఆమె అధిజాతి లేదు కాబట్టి వచ్చి ఇక్కడ ఉండి వచ్చి వీళ్ళందరూ ఇబ్బంది పెడితే ఆమె వల్ల మేము ఇబ్బంది పడాలన్నా? ఈ 50 మంది ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆమె వెళ్ళిపోతే సరిపోతుంది సార్. ఓకే, అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఇక్కడ పాఠశాల ప్రెమిసెస్లో ఉన్నప్పుడు అదంతా ఒక కుటుంబం లాగానే విద్యార్థులు భావించాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఎక్కువ తీసుకోవాల్సి, ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ లాగానే వాళ్ళు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పేపర్లు బయటపడిసినే మన ఎత్తమనడమే దీన్ని సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చేయడం ఎంతవరకు సమంజసం కదా అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ పిల్లలు చదువుకోవడానికి వచ్చినప్పుడు పిల్లల చేతిలో ఫోన్లు దొరకడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం అంటున్నారు. ఒక్కరు చేయబట్టికే మిగిలిన స్కూల్ మొత్తం ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టబడుతుంది. కాబట్టి ఎవరైతే ఫోన్లు దొరికినాయో వాళ్ళని మాత్రమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలు కూడా కొంత చెప్పుడు మాటలు వినకుండా తమ పిల్లలు కూడా బయట వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మా పిల్లలతో కూడా మేము మాట్లాడాము, కానీ ఇక్కడ జరుగుతున్న ఏంటంటే ఒత్తిడి వల్లనే అక్కడ పిల్లలు కూడా అటు ధర్నా కార్యక్రమంలో వాళ్ళు కూర్చోవాల్సి వచ్చింది. లేకపోతే మళ్ళీ మమ్మల్ని టార్గెట్ చేస్తారన్న ఒక ఆందోళన కూడా ఇక్కడ పేరెంట్స్ తోటి కూడా పిల్లలు మాట్లాడినట్టుగా ఈ పేరెంట్స్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా దృష్టి సారించాలి. నిజ నిర్ధారణ చేపట్టిన తర్వాత ఎవరి తప్పు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అల్టిమేట్గా తప్పు చేసినటువంటి వాళ్ళను చిన్నపిల్లలైనా ఎవరైనా దారిలో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉందంటున్నారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అలాగే రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి కూడా అనేక ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే పిల్లల చేతిలోకి సెల్ ఫోన్లు మాత్రం రాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ ఎవరైతే తగు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే మిగిలిన పిల్లలు కూడా ఖరాబ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి పేరెంట్స్ కూడా ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా నర్మేట మండల మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఇంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది గర్ల్స్ హాస్టల్లో? ఎందుకంటే గత కొద్ది రోజులుగా విద్యార్థినులు ఆరోపించారు తమతో పని చేపిస్తుంది, అలాగే తమను కొద్దిగా ఇబ్బందులకు గురి చేస్తుంది, బయట ఉన్నటువంటి బియ్యం బస్తాలు అలాగే గ్యాస్ సిలిండర్లు మోపిస్తున్నారన్నటువంటి ఆరోపణలు చేస్తూ విద్యార్థినులందరూ కూడా ఆందోళన చేశారు. ఈ ఆందోళన నేపథ్యంలో కూడా ఆమెను విధుల నుంచి తొలగించాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే విద్యార్థులు వెలిబుచ్చారు. అసలు దీనికి సంబంధించి ఏం జరిగింది? అసలు ఇప్పటివరకైతే ఉన్నతాధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టారు, ఎంక్వైరీ కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ నిజంగా తను ఆ విద్యార్థుల్ని ఇబ్బంది పెడుతుందా లేదా అసలు ఏం జరుగుతుంది? ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ ఇన్ఛార్జిని కూడా ఒకసారి మనం కలిసి మాట్లాడదాము. ఏం జరిగిందమ్మా అసలు? నిజంగా మీరు స్కూల్లో జరుగుతున్నటువంటి వాతావరణం చూస్తే మీ మీద పూర్తిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. మాకు అంటే వాటర్ మోపిస్తున్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లు మోపిస్తున్నారు, బియ్యం బస్తాలు మోపిస్తున్నారు, మొత్తం ప్రైమిసెస్ మొత్తం మాతోనే క్లీన్ చేపిస్తున్నారు అనే ఒక ఆందోళన మాత్రం వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు మమ్మల్ని కులం పేరుతోటి అలాగే క్యాస్ట్ ఫీలింగ్ తోటి ఇవన్నీ దూషిస్తున్నారు అని చెప్పి వాళ్ళు పిల్లలంతా ఆరోపిస్తున్నారు. ముక్త
ముక్తకంఠంతో ఇక్కడ మీ మీద తీవ్ర పదజాలం చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఏం జరుగుతుంది? అసలు ఎందుకు మీరు పిల్లల్ని ఇట్లా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు? మరి సార్ నమస్తే సార్, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ నర్మేట. సార్ నేను పిల్లలకి వర్క్ చేయించను, ఎందుకంటే స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. వర్క్ అనేది వర్కర్సే చేస్తారు, నేనేం చెప్పట్లేదు సార్ వాళ్ళకి. నేను గర్ల్స్ హాస్టల్లో వార్డెన్ని, పిల్లలకి ఏం వర్క్ చెప్పను. కాకపోతే ఒక్క అమ్మాయి, సెకండ్ ఇయర్ అమ్మాయి దగ్గర ఇదివరకు ఫోన్ ఉండే, శృతి అనే అమ్మాయి దగ్గర ఫోన్ ఉండే ఇదివరకు 2-3 months క్రితం. అయితే అమ్మాయి రిక్వెస్ట్ చేసింది నన్ను, మేడం చిన్న ఫోన్ మా ఫ్రెండ్ అయితే తీసుకొచ్చిన, ప్లీజ్ మేడం ఇంకొకసారి తీసుకురాను అని చెప్పేసి అంటే నేను పేరెంట్స్కి ఫోన్ చేసి, అమ్మ మీ అమ్మాయిని ఇంటి నుంచి ఎప్పుడు తోలారు? 3 గంటలకు వచ్చింది, 9 గంటలకు వచ్చే అమ్మాయి, ఫోన్ ఇక్కడిది, మీ దగ్గర ఫోన్ ఉంది, నేను తీసుకొని హాస్టల్కి పంపిస్తున్నా అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ కూడా ఫోన్లోనే, మేడం ఒక్కసారికి తీసుకోండి, మా అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా హాస్టల్ ఉంది, ఆమెకు తెలియదు, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పింది కదా, ప్లీజ్ మేడం ఒక్కసారి తీసుకోండి అని అంటే సరే అమ్మాయిని ఫోన్ బయట ఉంచేసి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసి ఆ ఫోన్ వాళ్ళ బ్రదర్కి ఇచ్చేసి అమ్మాయిని హాస్టల్లో తీసుకున్నా, బాగుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అదే రూమ్లో రూపిక అనే అమ్మాయి దగ్గర ఫోన్ ఉంది, శృతి దగ్గర టచ్ ఫోన్ ఉంది. కానీ ఇవి రెండు కూడా నాకు దొరకట్లేదు. నాకు దొరికితేనే నేను ఉంది అని చెప్పగలుగుతా, దొరకనప్పుడు ఏం చెప్తా అని నేను పరీక్షిస్తూ నైట్ టైము వీళ్ళు పడుకున్నాక కూడా నేను రూమ్లో ఎక్కడంటే, ఎందుకంటే 24 hours డ్యూటీ కాబట్టి నాది, అక్కడే ఉండి వీళ్ళు చదువుకోవడానికి వచ్చారు, ఫోన్ వల్ల ఇబ్బంది పడతారు పాపం, పిల్లలు తెలియదు అట్రాక్షన్ ఏజ్ ఏంటారు అంటే, అందుకోసం అని చెప్పి నేను ఆ ఫోన్ దొరకబట్టడం కోసం చూసిన, కానీ టచ్ ఫోన్ దొరకలే. అది టచ్ ఫోన్ ఎలా బయటికి వెళ్ళింది అనేది నాకు సందిగ్ధంలో ఉంది, ఎందుకంటే అది ఉంది రూమ్లో ఉన్న ఇంకో స్టూడెంట్ చూసి, మేడం శృతి దగ్గర ఫోన్ ఉంది, టచ్ ఫోన్ ఉంది మేడం అని చెప్పేసి స్టూడెంట్ అంటే, అరే అమ్మాయి అయితే ఉంటే ఉండనివ్వరా, కానీ పిల్లల్ని బ్లేమ్ చేయొద్దు, బాధపడతారు కదా, ఉంటే నాకు చెప్పు, వాళ్ళని మేనేజ్ చేస్తాను నేను అని చెప్పేసి తెలుసుకొని ఆ స్టూడెంట్ని, అమ్మ మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి ఒక 2 రోజులు, ఎందుకు మేడం అని పేరెంట్ అంటే, అమ్మ ఫోన్ ఉందని తెలిసింది, ఇదివరకు మీరు చెప్తే విన్నా తీసుకున్న లోపలికి, ఇప్పుడు కూడా ఫోన్ ఉందని తెలిస్తే పంపిస్తున్నా నేను, కానీ మీరు వచ్చి ఒక 2 రోజులు తీసుకెళ్తే ఆ సెట్ అయితే నేను తర్వాత హాస్టల్ తీసుకుంటా అని చెప్పేసి పేరెంట్తో నేను పంపించాను. అమ్మాయిని పంపిస్తే తీసుకెళ్ళింది వాళ్ళ అమ్మ, ఎందుకు అని అంటే మా అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుందన్న నిజం పేరెంట్కి తెలిసింది కాబట్టి తీసుకెళ్ళింది. ఈ రూపిక దగ్గర మాత్రం చిన్న ఫోన్ దొరికింది, నేను తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళ అత్తకి ఫోన్ చేసి, ఆ రూపికకు మీ అమ్మాయిదే ఫోన్ అని చెప్పేసి పేరెంట్ని పిలిచి ఇచ్చేసి మీ అమ్మాయిని తీసుకెళ్ళాము, ఒక 2 రోజులు అయితే ఇంటికి తీసుకెళ్ళి, పెళ్ళి ఏదో ఉందన్నారు కదా, తీసుకెళ్ళిన తర్వాత అదంతా గుట్టు చప్పుడు కాకుండా హాస్టల్లో తోలు బాగుండదమ్మా, హాస్టల్ కదా, పిల్లల దగ్గర ఫోన్ ఉంటే పై అధికారులు ఇంకా ప్రెస్ అదంతా బాగుండదమ్మా, తీసుకెళ్ళు అని చెప్పి వాళ్ళ అత్తకి ఇచ్చి అమ్మాయిని పొమ్మంటే, అమ్మాయి ఉండి అన్నది, మేడం మీకు ఏ ఇబ్బంది తీసుకురాను, నేను ఫోన్ మాత్రం నా దగ్గర లేదు, నాది కాదు అని చెప్పేసి అంటే, మా అమ్మాయి మా కోడలు అట్లనే చెప్తుంది, మేడం ఫోన్ ఏంటి అనేది నేను చెక్ చేస్తాను, మా కోడలదా వేరే పిల్లలదా హాస్టల్ పిల్లలది నేను చెక్ చేసి మీకు చెప్తా మేడం అని చెప్పేసి 2 గంటలు కోడలు అత్త వాగ్వివాదంతో ఉండి గొడవ చేసుకొని అయినా సరే, నువ్వు ఇక్కడ నేను ఇట్లా అన్నందుకు మేడంని ఇబ్బంది పెడతావు, ఏదన్నా చేస్తావు, లేదంటే నువ్వు ఏదైనా చేసుకుంటావు, వద్దు రా రూపిక ఇంటికి పోదాం రా అంటే కూడా అమ్మాయి పోకుండా మేడంకి లెటర్ రాసి ఇవ్వని వాళ్ళ అత్త చెప్తే, వాళ్ళ అత్త నాకు లెటర్ రాసి ఇచ్చింది, మా అమ్మాయి నుంచి ఏ ప్రాబ్లం ఉండదు మేడం మీకు, నేను సైన్ పెడుతున్నా అని లెటర్ రాసి నాకు ఇచ్చి హాస్టల్లో పిల్లలు తోలి అమ్మాయి వెళ్ళిపోయింది. వాళ్ళ అత్త వెళ్ళిపోయినాక ఈమె నెక్స్ట్ డే 28th రోజు ఇదంతా జరిగింది. 29th ఇంకా ఏం లేదు, 30 రోజు ఏబీవీపీ వాళ్ళను ఈ రూపిక అనే అమ్మాయి కాలేజ్కి వెళ్ళి మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళతో ఇక్కడ నేను చేయించని పనులు, నేను చెప్పని ఏవి కూడా నేను అక్కడ చేయలేదు, అవన్నీ కూడా నేను ఫోన్ దొరకబట్టిన ఉద్దేశంతో అమ్మాయి నన్ను నిందేసి, మేడం వద్దు అని చెప్పి పిల్లలతో మోటివేషన్ చేయించుకొని అందరూ ఒకే దగ్గర ఉండి స్కూల్లో కాలేజీలో ఇదంతా చేసుకొని వచ్చి హాస్టల్లో ధర్నా చేసిండ్రు. ఇది బాగాలేదు. నేను స్టూడెంట్స్ని కాపాడడానికి మాత్రమే వార్డెన్గా 24 గంటలు చూస్తున్నా. నా పిల్లల్ని కూడా నేను తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా, హాస్టల్ పిల్లల కంటే తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకు అని అంటే, ఒక పేరెంట్ నా దగ్గర తోలిండ్రు అని అంటే తల్లితో సమానమని తోలిపోయినప్పుడు నేను అలాగే చూసుకున్నా. నేను ప్రూఫ్స్ కూడా ఇస్తాను నా స్టూడెంట్స్ నుంచి, మీకు ఇంకా ఏ ఇబ్బంది ఉంటే
అడగండి సార్. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయి ఇప్పుడు సెకండ్ ఇయర్ లో వచ్చిందని చెప్పి అంటున్నారు కదమ్మా, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివింది ఆమె? ఫస్ట్ ఇయర్ మనకు డీటెయిల్స్ లేవు సార్. అయితే వాళ్ళ అత్తని అడిగాను, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చేసింది అంటే పలానా దగ్గర చేసింది మేడం, ఇప్పుడు అవన్నీ వద్దు, అనాథ ఆశ్రమం, మా తమ్ముడు బిడ్డ ఒకటి, మా తమ్ముడు మా మరదలు విడిపోయిండ్రు, కొద్దిగా అది అనుకూల పరిస్థితులు లేవు మేడం, అలాగని చేస్తున్నా, ప్లీజ్ మీకు ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది మా అమ్మాయి అని తోలిపోతే సరే అని నేను తీసుకున్న. 3 months తర్వాత వాళ్ళ అమ్మాయి గురించి నాకు అన్ని డీటెయిల్స్ చెప్పి పంపించేయండి అని అంటే కూడా నేనే అమ్మాయిని పంపించకుండా హాస్టల్లో ఉంచుకొని స్టడీ కంప్లీట్ అయిన తర్వాత ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకోండి అని చెప్పేసి వాళ్ళ అత్తతో నేను చెప్పి ఆమెకు మంచి జరగడం కోసమే చూసినా, కానీ ఇవాళ నన్ను బయటికి తోలుతుంది అనేదైతే నేను అనుకోలేదు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, వాళ్ళ అత్త కూడా ఇట్లా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ అత్తకు మీరు ఈ సమాచారం అందిస్తే వాళ్ళ అత్త ఏమంటుంది మీకు? మా అమ్మాయి చేసింది మేడం, కరెక్టే చేసింది, కానీ సరే మిగతా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని కల్పించుకొని ఇదంతా చేసిందని వాళ్ళ అత్త చెప్తాను సార్. మా కోడళ్ళు మిస్టేక్ ఉంది, నేను లేదు అని చెప్పట్లేదు, ఎందుకంటే ఉంది, ఆమె కూడా సపోర్ట్ అనేది లేదు, అక్కడ న్యాయం చెప్తుంది, నేను కూడా అమ్మాయి గురించి న్యాయం చెప్తాను సార్. ఓకే, మరి ఇప్పుడు ఉన్నతాధికారులు పర్యవేక్షణ కూడా ఉందని చెప్పి అంటున్నారు, మరి వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ ఇట్లా చేశారా? వాళ్ళు ఏమంటున్నారమ్మా మీకు తెలిసినంత వరకు? వాళ్ళు ఏమడిగారు మిమ్మల్ని? అక్కడ జరిగింది నిజమేనా అని ఉన్నతాధికారులు అడిగితే, సార్ నేను అక్కడైతే పిల్లలతో పని చేయించాను, వర్కర్లే చేస్తారు, కాకపోతే ఇదివరకు వాచ్ ఉమెన్ లేకపోతే 3 months కూడా వాచ్ ఉమెన్ లేకపోతే అక్కడ ఏం జరిగింది అని అంటే, వంట వాళ్ళకి ఎస్ఓ మేడం చేత, మేడం ఇక్కడ క్లీనింగ్ వాచ్ ఉమెన్ లేదు కాబట్టి క్లీనింగ్ అనేది కరెక్ట్గా లేదు, ఎలా మేడం మరి వాచ్ ఉమెన్ని ఎన్నుకునే వరకు ఇక్కడ క్లీనింగ్ ఇలా ఉంటే పిల్లలు హాస్టల్లో ఉండరు మేడం, మనకి 70 మంది జాయిన్ అయ్యారు, ఈసారి ఫుల్ జాయిన్ అయింది కాబట్టి ఇంతే స్ట్రెంత్తో మంచి రిజల్ట్ కోసం నేను చూస్తాను మేడం, ఈ సంవత్సరం నాకు ఫుల్ హ్యాపీగా ఉంది, ఎందుకంటే 70 మంది స్ట్రెంత్ నాకు 2019 నుంచి ఈ ఇయర్లో జాయిన్ అయ్యారు కాబట్టి ఈ పిల్లలందరూ కూడా ఇక్కడే ఉండాలి నాకు, అందుకోసం క్లీనింగ్ అనేది కావాలి మేడం, ఏం చేయాలి వర్కర్లకి చెప్పు అని ఎస్ఓ మేడం అంటే, వర్కర్లు ఉండి మేము వంట మాత్రమే చేస్తాం, క్లీనింగ్ మా పని కాదని చెప్పేసి అన్నారు. ఎస్ఓ మేడం ఉండి కొద్దిగా ఎన్నుకునే వరకు షేర్ చేసుకోమని చెప్పు, చెయ్యను అని అంటే కాదు కదా అని మా మేడం చెప్పింది, కానీ వాళ్ళు చెయ్యలేదు. చేయకపోయేసరికి నేను బయట నుంచి క్లీనింగ్ డబ్బులు ఇచ్చి చేయించేదాన్ని, వాష్రూమ్స్ పిల్లలు గలీజ్గా ఉంటే ఉండరు కదా, నా పిల్లల కంటే ఎక్కువ చూసేదాన్ని కాబట్టి ఇలా వాష్రూమ్స్ ఉంటే బాగుండదని చెప్పేసి డబ్బులు ఇచ్చి వాష్రూమ్లో క్లీనింగ్ చేయించేదాన్ని. పెద్ద అధికారులు వచ్చి కూడా వాళ్ళు పెద్ద పిల్లలు వాటర్ పోసేసుకుంటారు, అది ఏముందిలే అని చెప్పేసి కూడా ఇదివరకు హాస్టల్కి వచ్చి చెక్ చేసిపోయినారు అధికారులు. సరే వాళ్ళు పెద్ద పిల్లలు చేసుకుంటారులే అంటే వాళ్ళు వాటర్ పోయటం అదంతా చేయలేకపోయినారు, అదంతా మళ్ళీ అధికారుల దగ్గరికి ఎందుకు, మన హాస్టల్ని మనమే బాగు చేసుకోవాలి, పిల్లల్ని బాగా చదివియాలి ఆ ఉద్దేశంతో. దగ్గర ఏంటంటే ఇప్పుడు బట్టలు వాళ్ళు ఉతుకుంటున్న టైంలో కూడా వీరు చాకరోలా అన్నట్టు ఏదో సందర్భంలో మాట్లాడుతున్నారని తెలిసింది, కానీ కులం పేరుతో దూషిస్తున్నట్టు, ప్లస్ అలాగే వాటర్ కూడా మీరే మోపిస్తున్నారని చెప్పి అంటున్నారు, బియ్యం బస్తాలు కూడా మోపిస్తారని చెప్పి అంటారు, గ్యాస్ సిలిండర్ కూడా వాళ్ళతోటే ఎత్తిపిస్తున్నారని చెప్పి వాళ్ళు అన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి ఎందుకమ్మా వాళ్ళతోటి అసలు పని వాళ్ళు లేరా, మరి వీళ్ళతో చేపిస్తున్నారు కదా, ఇట్లాంటప్పుడు మరి ఫోటోలు కూడా తీశారు, అసలు ఏ ఉద్దేశంతో వాళ్ళకు కెమెరాలు ఎక్కడి వచ్చినాయి? సార్ ఫోన్ అనేది లేదు, ఫోటోలు ఎలా తీసిండ్రు అనేది తెలియదు సార్. ఇప్పుడు గ్రౌండ్కి స్కూల్ గ్రౌండ్ హాస్టల్ గ్రౌండ్ ఒకటే, కానీ బయట నుంచి పిల్లలు క్రికెట్ ఆడడానికి వస్తే కూడా ప్రిన్సిపాల్ మేడం చేత అమ్మ వాళ్ళు బయటికి రావద్దు, 24 hours మీరు ఇక్కడ ఉంటారు కాబట్టి ఆ గ్రౌండ్లోకి వాళ్ళు రావద్దంటే మేము మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా ఎప్పుడు ఏదొచ్చినా లాక్ తీసుకొని లోపలికి సరుకులు వేసుకొని లాక్ వేసుకునే వాళ్ళం, కానీ వాళ్ళు ఎవరు తీసిండ్రు అనేది తెలియదు సార్. ఒకటి ఫోన్ వీళ్ళ దగ్గర ఉంది, మరి వీళ్ళు ఏమైనా తీసుకున్నారేమో తెలియదు సార్ అసలు. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది. ఎవరో రాత్రి పూట లేకుంటే మధ్య అంటే స్కూల్ చుట్టూ పహార్లు కొడుతున్నారు, చెక్కలు కొడుతున్నారు అని చెప్పి ఇవన్నీ చూసి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారా? సార్ అయితే ఈ ఇయర్లో అలాంటిది ఏం జరగలేదు, లాస్ట్ ఇయర్లో మాత్రం ఇలాంటి రౌండ్స్ అనేది బాగా జరిగేది, కానీ అప్పుడు మాకు వాచ్ మెన్ ఉండేది కాబట్టి తను కవర్ చేసేది ఎవరు రాకుండా, కానీ ఈ ఇయర్లో ఫస్ట్ టైం మొన్న ఈవినింగ్ టైం అంటే మధ్యాహ్నం నుంచి 4 రోజుల టైము స్కూల్ లేదు, ఆ 4 daysలో పిల్లలు లోపలనే రూమ్లలోనే ఉండి ఇబ్బందిగా ఉందేమో అని చెప్పేసి వీళ్ళు వాటర్ స్కూల్ నుంచే, మాకు ప్లాంట్ ఖరాబ్ అయింది కాబట్టి స్కూల్ నుంచి తెచ్చుకునే వాళ్ళు, కాకపోతే ఈ వాచ్ ఉమెన్ పిల్లల్ని మేము వాటర్ బాటిళ్ళలో వాటర్ తెచ్చుకుంటాము అంటే బాటిల్సే కదా,
ఆంటీతో వెళ్ళి బాటిల్స్ తెచ్చుకోండి కానీ బిందెలు క్యాన్లు మోయకండి అని నేను వాచ్ ఉమెన్కి చెప్పి వాచ్ ఉమెన్ చేత వాటర్ తెప్పించిన, పిల్లల చేత నేను తెమ్మనలేదు సార్. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎవరు వచ్చి కొంతమంది విద్యార్థులు స్కూల్ చుట్టూ చక్కర్లు కొడుతుంటే వాళ్ళని కూడా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చారని చెప్పన్నారు. ఇప్పుడు అది ఎందుకు వాళ్ళు అసలు దేనికోసం వచ్చారు పిల్లలు అక్కడికి? 28th రోజు పిల్లలిద్దరు కూడా మధ్యాహ్నం 2 గంటల టైంలో మా వర్కర్లు ఇద్దరు బయట ఉన్నారు, స్టెప్స్ పైన కూర్చున్నారు. పని అయిపోయి వాళ్ళు లంచ్ పెట్టేసిరు, అక్కడ కూర్చున్నారు. నేనేమో రికార్డ్ రాస్తూ ఉన్నా. నాకు ఎవరు వచ్చినా గేట్ నుంచి కనబడుతుంది, కాకపోతే పిల్లలు మన స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటారు లేదా బ్రదర్స్ అయి ఉంటారు అని చెప్పేసి నేను రాస్తూ ఉన్నా. వాళ్ళ వర్కర్లు ఉండి వాళ్ళు ఎవరు రమ్మన్ మహేశ్వరి అని చెప్తే వాళ్ళని పిలుచుకుంది. ఎవరు అనేసి అంటే రూపిక వాళ్ళ తమ్ముళ్ళమే, రూపిక చాటు తెమ్మన్నది, చాటు కోసము డబ్బులు అడకపోవడానికి వచ్చినామని చెప్పేసి వర్కర్లతో వాళ్ళంటే రూపికకు తమ్ముళ్ళు లేరు అన్నలు లేరు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మహేశ్వర్ అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు వెళ్ళి ఎక్కడ వెళ్ళారు, గేట్ బయట నుంచి రౌండ్స్ వేస్తూ ఉన్నారు. రౌండ్స్ వేస్తూ ఉంటే నేను బిల్డింగ్ పైకి ఎక్కి ఏంటి హారన్ కొడుతూ రౌండ్స్ వేస్తూ ఉన్నారు ఎవరు అని చెప్పి పరీక్షించి నేను ఎంత చూసినా వాళ్ళు దొరకకపోయేసరికి మా వాచ్ ఉమెన్ని ఒక 2 పిల్లల్ని ఎవరు అనేది మీరు అటు గల్లీ నుంచి చూడండి మేము పైనుంచి చూస్తామని చెప్పి మా ఏనేమో నేను పైనుంచి చూసినాము, అటు గల్లీ నుంచి వాచ్ ఉమెన్ స్టూడెంట్స్ ఇద్దరు వాళ్ళు వెళ్ళి చూసిరు. ఆ పిల్లలు దొరికిపోయారు. దొరికిపోగానే మేడం ఇద్దరైతే అబ్బాయిలు బండి మీద ఉన్నారు వాళ్ళే కదా అనేసి నాతో అంటే అవును వాళ్ళే, వాళ్ళు లోపల తీసుకురా అని అంటే వాళ్ళు లోపలికి వచ్చేటట్టు లేరు మేడం, మీరు చెప్తేనే వెళ్ళేవాళ్ళు, వాళ్ళు వచ్చేటట్టు లేరు అంటే సరే మీరు రండి నేను కానిస్టేబుల్ సార్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పట్టుకోమంటాం, మనల్ని ఇట్లా చేయొద్దు కదా అని చెప్పేసి మా వాళ్ళకి చెప్పి మా వాళ్ళని లోపల తీసుకొని కానిస్టేబుల్ సార్కి ఫోన్ చేస్తే సార్ వాళ్ళు వచ్చి 2 అబ్బాయిలు పట్టుకున్నారు. నన్ను పిలవంగానే నేను గేట్ బయటికి వెళ్ళి సార్ వీళ్ళే అని చెప్పేసి అన్న, వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా సార్ వాళ్ళు ఏం చేసారో తెలియదు సార్. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇట్లా ఏమైనా వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు లోపల దొరుకుతున్నాయి, బయట నుంచి పిల్లలు వచ్చి కొంతమంది యూత్ పిల్లలు వచ్చి తిరుగుతున్నారు, ఇట్లాంటప్పుడు ఏమన్నా లవ్ అఫేర్ లాంటివి ఇట్లా ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా, లేకపోతే పోలీసు వాళ్ళ దృష్టికి కూడా ఇటువంటి ఏమన్నా వెళ్ళింది? ఎందుకంటే పట్టుకొని కౌన్సిలింగ్ ఇట్లా వాళ్ళు చేసి ఉంటారు, మేబీ ఇట్లాంటి పరిస్థితులు హాస్టళ్లలో జరగడం అంత శ్రేయస్కరం కాదు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మీకు ఏమైనా ఇన్ఫార్మ్ చేశారా ఏమన్నా? పోలీస్ వాళ్ళ నుంచి లవర్స్ ఇట్లాంటిది అయితే గర్ల్స్ హాస్టల్లో ఏమీ లేదు సార్. స్కూల్లో ఉంటే ఉండొచ్చు సార్, ఎందుకనంటే ఒకవేళ అట్లా హాస్టల్ పిల్లలు అట్లా ఉంటే నాకు ప్రిన్సిపాల్ మేడం వెంటనే హాస్టల్ పిల్లలు ఇట్లున్నారు ఎంక్వైరీ చేయని నాకు వెంటనే చెప్తూ ఉంటారు సార్. నేను కూడా ఎప్పుడెప్పుడు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి కలుస్తూ ఉంటా, పిల్లలు గురించి నేను తెలుసుకుంటా. మేడం హాస్టల్ పిల్లలు ఇట్లా ఇట్లా ఏం చదువుతున్నారు అని అడిగితే నేను ఆన్సర్ ఇస్తాను సార్ ఇప్పుడు కూడా. ఓకే, ఇప్పుడు సెల్ ఫోన్లు అయితే మొత్తానికి దొరికినాయని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్తున్నారు. సెల్ ఫోన్లు ఎందుకు వాడుతున్నారు అని చెప్పి అనగానే పిల్లలు ఇక కక్షపూరితంగానే ఇవన్నీ ఒక స్ట్రాటజికల్ గా ప్లాన్ చేస్తున్నా అని చెప్పి మీరు చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఈ సెల్ ఫోన్లు ఉండడం వల్ల నిజంగా మిగిలిన పిల్లలకు కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కదా, మరి అట్లాంటప్పుడు మీరు కూడా సెల్ ఫోన్ దొరుకుతున్నాయన్నటువంటి సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? సెల్ ఫోన్లు అనేది మా ఎస్ఓ మేడంకి సెల్ ఫోన్లు ఉంటే ఇంటర్ పిల్లలు కదా, సెల్ ఫోన్లు ఉంటే కొంచెం చూసి జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోండి, ఎప్పుడు నాకు ఎస్ఓ మేడం రిఫర్ చేస్తూనే ఉంటుంది, పిల్లలు జాగ్రత్తగా ఉన్నారా ఎట్లున్నారు, ఫోన్లు ఉంటాయి అని తెలుస్తుంది, ఇంటర్ పిల్లలు కదా చూసుకోండి అని అంటే నేను ఎప్పుడు చెక్ చేసేదాన్ని. కానీ మాకు మాత్రం ఫోన్లు దొరకపోయేది. ఒక్క అమ్మాయి రూపీక దగ్గర మాత్రమే ఫోన్ దొరికింది, అది కూడా ఈ డిసెంబర్లో మాత్రమే సార్. ఇంత ముందు నుంచి కూడా వాడి ఉండొచ్చు కానీ నాకు దొరకలేదు సార్, ఇది మాత్రం 100% సార్. కానీ మా ఎస్ఓ మేడం మాత్రం పర్ఫెక్ట్గా చెప్పేది, నాకు పిల్లలు ఫోన్ ఉంటుంది కానీ చూసుకోవాలి జాగ్రత్తగా, నువ్వు చూడు, ఎందుకంటే ఇష్యూలు అనేది తీసుకొస్తే బాగుండదు, పిల్లలు చదువులు ఖరాబ్ అవుతుంది, అంత దూరం వెళ్ళొద్దు, మనం ఎనీ టైం ఉంటారు కాబట్టి చూసుకోండి అని చెప్పేసి అనేది. నష్టపోతే నేను భరించలేను సార్, నేను చేసేది పిల్లలు ఉండాలి, పిల్లలు ఉంటే పిల్లలకి చదువు చెప్పి బతికేదాన్ని నేను. అసలు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళని మంచిగా చూసుకునేది హాస్టల్ నాకు కావాలి, పిల్లలు నాకు కావాలి, నేను చేసే డ్యూటీ న్యాయంగా 24 గంటలు ఉన్నప్పుడు పిల్లలకు చదువు చెప్పాలి, పిల్లలకి తిండి పెట్టాలి, వాళ్ళ బాగోగులు చూడాలనే ఉద్దేశంతో నేను డ్యూటీ. ఇప్పుడు పిల్లలు మీపై ఆరోపణలు సెల్ ఫోన్ దొరికింది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించినందుకే ఇప్పుడు ఈ ఆరోపణలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు సార్, ఎందుకంటే నేను ఫోన్ ఎప్పుడైతే చూసానో నన్ను మేడం టార్గెట్ చేస్తుంది, ఫోన్ ఎందుకు యూజ్ చేసినావు అని అన్నీ అడుగుతుంది, మేడమే లేకుంటే ప్రాబ్లం ఉండదు అనే ఉద్దేశంతో ఇదంతా జరిగింది సార్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఉన్నతాధికారులకు కానీ ఇప్పుడు ఆర్టీవీ తరఫు నుంచి ఏమైనా చెప్పదలుచుకున్నారా?
సార్ నాకు న్యాయం చేయండి. ఒక వార్డెన్గా 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాను. నాకు న్యాయం చేయండి. నేను అక్కడ డ్యూటీ చేస్తున్నా కానీ న్యాయంగా చేస్తున్నా, అది నన్ను గుర్తించండి సార్, అంతే. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు కదా, మీకు ఏమైనా పిలిచి ఎవరైనా అధికారులు వచ్చి మిమ్మల్ని అడిగారా? పిలిచారు సార్, అడిగారు, ఇంటర్వ్యూ ఇచ్చాను సార్ నేను. ఓకే, అయితే ఇప్పటివరకు అయితే పిల్లలకు సెల్ ఫోన్లు తమ బ్యాగులలో దొరకడం పట్లనే కొంత ఆందోళన చెందినటువంటి టీచర్ తను ఇట్లాంటివి చేయకూడదు, ఫోన్ ఉండకూడదు అని చెప్పి కొంత హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఫోన్లు కూడా దాదాపు ఎక్కడి నుంచి వచ్చాయన్నటువంటి విషయం కూడా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫోన్లు రాకుండా చూసేటువంటి మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నది, కానీ ఎవరి ద్వారా ఫోన్లు వస్తున్నాయన్నది కూడా ఇప్పుడు తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతానికైతే పిల్లలు సెల్ ఫోన్లు వాడడం వల్ల మిగిలిన పిల్లలు కూడా డిస్టర్బ్ అవుతున్నారు అన్నటువంటి ఒక ఆందోళన వీరితో పాటు అలాగే మిగిలిన పిల్లల తల్లిదండ్రులు కూడా కనిపిస్తుంది. వారు కూడా చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది సాటి విద్యార్థులు కూడా కొంతమంది వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆ ఫోన్లో ఆర్టీవీ తోటి మాట్లాడడం కూడా జరిగింది. ఆ విషయాలు కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.